ఓ ఊర్లో స్కూల్కి కొత్త క్లాస్ రూమ్ కట్టాలి, లేదా పిల్లలకి కంప్యూటర్లు కొనాలి. ప్రభుత్వం నుంచి డబ్బులు మంజూరయ్యాయి, అంతా బాగుంది. కాని ఆ డబ్బులు స్కూల్కి చేరేసరికి నెలలు, కొన్నిసార్లు ఏళ్లు కూడా పడుతోంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మరి ఈ ఆలస్యాన్ని, ఈ జాప్యాన్ని అరికట్టేందుకు వచ్చిన ఒక కొత్త వ్యవస్థ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే ఎస్ఎన్పి స్పర్శ్. ఇది కేవలం ఒక స్కీమ్ కాదండి, మన విద్యా వ్యవస్థ రూపురేఖల్ని మార్చే ఒక టెక్నాలజీ. అసలేంటిది, ఎలా పనిచేస్తుంది? పదండి వివరంగా చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 100 రూపాయలు ఓ మారుమూల పల్లెటూర్లో ఉన్న స్కూల్కి చేరేసరికి ఎన్ని చేతులు మారుతుందో, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతుందో, ఈ ఒక్క ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకుంటేనే ఇప్పుడు వచ్చిన మార్పు ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. సరే, మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. నిధులు కేంద్రం నుంచి కింది స్థాయికి రావడంలో ఉన్న అసలైన సమస్యలు ఏంటి? పాత పద్ధతిలో ఉన్న చిక్కుముడులేంటో ఇప్పుడు చూద్దాం. పాత పద్ధతి ఎలా ఉండేదంటే, అదొక పెద్ద చిట్టడవి లాంటిది. డబ్బు కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తోంది, అక్కడ్నుంచి జిల్లాకి, జిల్లా నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి, అక్కడ్నుంచి మరో ఏజెన్సీకి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో మలుపులు తిరిగి చివరికి స్కూల్కి చేరేసరికి దాని సత్తా, సమయం రెండూ తగ్గిపోయేవి. ప్రతి స్టేజులోనూ లేటవడం, లెక్కల్లో గందరగోళం, అసలు డబ్బు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అయితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఇప్పుడొక సరికొత్త టెక్నాలజీ వచ్చింది. అదే మన కథలో హీరో. పాత చిట్టడవిని పక్కకు నెట్టి ఒక సూపర్ ఫాస్ట్ హైవేని నిర్మించిందనమాట. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త సిస్టంలో మొదటి పదం ఎస్ఎన్ఏ అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. ప్రతి ప్రభుత్వ పథకానికి ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అంతే. దీనివల్ల ఏమవుతుందంటే నిధులన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి వాటిని ట్రాక్ చేయడం, మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక రెండోది స్పార్ష్. దీని పూర్తి పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సమయోచిత్ ప్రణాళీ ఏకీకృత్ శీఘ్ర హస్తాంతరణ్. పేర్లోనే ఉంది కదా, అవసరమైన టైంకి చాలా వేగంగా డబ్బుని బదిలీ చేసే సిస్టమ్ ఇది. స్పీడ్, ఎఫిషియన్సీ ఈ రెండే దీని ముఖ్య ఉద్దేశ్యాలు. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ బొమ్మ ఈ కొత్త ఆర్థిక పైప్లైన్కి ఒక విజువల్ బ్లూ ప్రింట్ లాంటిది. ఇది ఎంత చక్కగా చూపిస్తుందంటే ఈ ఎస్ఎన్ఏ స్పార్శ్ వ్యవస్థ డబ్బుని ఎంత సమర్థవంతంగా, పారదర్శకంగా బదిలీ చేస్తుందో ఒకే చిత్రంలో మనకు అర్థమైపోతుంది. ఈ మొత్తం సిస్టమ్ వెనుక ఉన్న అసలు ఆలోచన జస్ట్ ఇన్ టైం ఫండింగ్. ఏంటి దీనర్థం? డబ్బుని ముందుగానే ఇచ్చేసి నెలల తరబడి అకౌంట్లలో ఉంచడం కాదు. ఎప్పుడు ఏ పనికి అవసరమో సరిగ్గా అప్పుడే నిధులను విడుదల చేయడం. దీనివల్ల నిధులు పక్కదారి పట్టే అవకాశముండదు, అవసరం లేకపోయినా డబ్బు అకౌంట్లో పడి ఉండదు. దీనివల్ల ప్రభుత్వానికి వడ్డీ కూడా ఆదా అవుతుంది. ఈ వేగవంతమైన ఫండ్స్ ట్రాన్స్ఫర్ వెనుక 3 కీలకమైన టెక్నాలజీలు కలిసి పనిచేస్తున్నాయన్నమాట. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎఫ్ఎంఎస్. 2, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్. ఇక మూడోది, వీటన్నింటినీ కలిపి డబ్బుని వేగంగా పంపించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఈ కుబేర్ ప్లాట్ఫామ్. ఈ మూడింటి ఇంటిగ్రేషన్ వల్లే ఎలాంటి ఆటంకం లేకుండా నిధులు నేరుగా చేరిపోతున్నాయి. సరే, టెక్నాలజీ అంతా బాగానే ఉంది, కానీ జవాబ్దారీతనం సంగతేంటి? డబ్బులు పక్కదారి పట్టకుండా చూసేదెవరు? దానికోసమే కొన్ని కఠినమైన నియమాలు, పద్ధతులు పెట్టారు. వాటిపై ఓ లుక్కేద్దాం. ఈ సిస్టంకి పారదర్శకతనే పునాది. అందుకే చూడండి, రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో. ముందుగా డబ్బులిచ్చే ప్రసక్తే లేదు. పని జరిగిన తర్వాతే పేమెంట్. ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లుని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిందే. ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే. ఈ రూల్స్ వల్ల నిధుల దుర్వినియోగానికి, అవినీతికి చెక్ పెట్టడం చాలా సులభమవుతుంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా పీఎం శ్రీ పాఠశాలలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న చిత్రాలు కథను చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఒకవైపు ఎస్ఎన్ఏ స్పార్ష్ లాంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ, మరోవైపు దానివల్ల అభివృద్ధి చెందుతున్న పీఎం శ్రీ లాంటి ఆధునిక పాఠశాలలు. ఒకటి కారణమైతే మరొకటి దాని ఫలితం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎఫిషియంట్ ఫండింగ్ మోడల్ మన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలను చేరుకోవడానికి చాలా కీలకం. దేశవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలను తయారు చెయ్యాలంటే వాటికి కావలసిన నిధులు సరైన సమయంలో, సరైన పద్ధతిలో చేరాలి కదా.
ఈ వ్యవస్థ సరిగ్గా ఆ పని చేస్తోంది. ముగించే ముందు ఒక ప్రశ్న. పాఠశాలల కోసం ఇంత విజయవంతంగా పనిచేస్తున్న ఈ ఫండింగ్ మోడల్ రోడ్లు, హాస్పిటల్స్, తాగునీటి ప్రాజెక్టులు ఇలా ఇతర ప్రభుత్వ పథకాలకు కూడా వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? అక్కడ కూడా పారదర్శకతను, వేగాన్ని తీసుకురాగలదా? ఈ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ కేవలం విద్యారంగానికే పరిమితమవుతుందా, లేక దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రాజెక్టుల రూపురేఖలను మార్చబోతోందా? దీని గురించి ఆలోచించండి. నమస్కారం. మన పాఠశాల విద్యలో ఒక పెద్ద మార్పు రాబోతుందా? ఈరోజు మనం పీఎం శ్రీ పథకం గురించి, దాని ద్వారా మన విద్యారంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ అంకె చూడండి. 27,788 లక్షలు, అంటే దాదాపు 28,000 లక్షల రూపాయల భారీ పెట్టుబడి. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కోసం. అయితే ఇంత పెద్ద మొత్తం అసలు ఎక్కడికెళ్తోంది? అన్నిటికన్నా ముఖ్యంగా ఇది విద్యార్థుల చదువు మీద నిజంగా ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. పీఎం శ్రీ పథకం రాష్ట్రవ్యాప్తంగా విద్య స్వరూపాన్నే మార్చడానికి తన 2025-26 బడ్జెట్లో మొదటి విడత నిధులను విడుదల చేసింది. ఇది కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, మన విద్యా వ్యవస్థలో ఒక కొత్త శకానికి నాంది పలకడమన్నమాట. సరే, ఇక్కడ చాలా కీలకమైన విషయమేంటంటే, ఇంత పెద్ద మొత్తాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా ఎలా మేనేజ్ చేస్తారు? జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యం కదా. దీనికి సమాధానమే ఈ ఎస్ఎన్ఏ స్పార్ష్ అనే ప్లాట్ఫామ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, పాఠశాలలకు ఒక పారదర్శకమైన డిజిటల్ వ్యాలెట్ లాంటిది. అంటే నిధులు విడుదలైన దగ్గర్నుంచి ఖర్చు చేసే వరకు ప్రతి ఒక్క రూపాయిని ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల పూర్తి జవాబుదారీతనం ఉంటుంది. మరి ఈ కొత్త వ్యవస్థను అందరూ సరిగ్గా వాడాలి గదా. అందుకే 935 పాఠశాలల నుండి కీలక సిబ్బందికి దీనిమీద పూర్తి శిక్షణ ఇస్తున్నారు. నిధులను ఎలా డ్రా చేయాలి, ఖర్చుల బిల్లులు ఎలా తయారు చేయాలి, ఆఖరికి ఖర్చులకు సంబంధించిన ప్రూఫ్స్ అప్లోడ్ చేయడం వరకు ఇలా ప్రతి దశ మీద వాళ్లకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అప్పుడే కదా నిధులు సరిగ్గా ఉపయోగపడతాయి. సరే, నిధుల నిర్వహణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ డబ్బు తరగతి గదిలో విద్యార్థుల అనుభవాన్ని ఎలా మార్చబోతోంది? ఇక్కడే అసలైన ఆసక్తికరమైన మార్పులు రాబోతున్నాయి. ఈ పథకంలో చాలా వినూత్నమైన కార్యక్రమాల్లో ఒకటి నో బ్యాగ్ డే. పేర్లోనే ఉంది కదా. అసలు స్కూల్ డే అంటే ఎలా ఉండాలి అనే ఆలోచననే ఇది పూర్తిగా మార్చేస్తుంది. ప్రతి శనివారం పిల్లలు పుస్తకాల భారం లేకుండా స్కూల్కి వస్తారన్నమాట. వాళ్ళు చేసి నేర్చుకోవడంపై, అంటే అనుభవపూర్వక అభ్యసనంపై దృష్టి పెడతారు. ఇది వాళ్లలో సృజనాత్మకతను, సమస్యలు పరిష్కరించే నైపుణ్యాలను బాగా పెంచుతుంది. ఈ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ప్రతి స్కూల్కి ప్రత్యేకంగా 25,000 రూపాయలిస్తారు. ఇక్కడ ఈ చార్ట్లో చూసినట్టు ఆ డబ్బును ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ లాంటి విభిన్న రంగాలకు కేటాయించారు. ఇదే ఫండింగ్తో 80 పాఠశాలల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లాంటి పెద్ద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఇది విద్యార్థులు వాళ్ల కళాత్మక ప్రతిభను బయటపెట్టడానికి ఒక మంచి వేదిక అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. చూడండి, అలంకరణల నుండి సామాగ్రి వరకు, ఆఖరికి లైవ్ డెమో బూతులు, అంటే బహుశా కుండల తయారీ లాంటివి ప్రత్యక్షంగా చూపించడానికి కూడా డబ్బు కేటాయించారు. దీన్ని బట్టి అర్థమవుతుందేంటంటే, ప్రతి చిన్న విషయానికి కూడా ఎంత పక్కాగా ప్లాన్ చేశారో. ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, విద్యార్థులకు ఒక సంపూర్ణమైన అనుభవాన్ని ఇవ్వాలనే ఆలోచన దీని వెనక స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం చదువు, కళలే కాదు, ఈ పథకం తరువాతి తరం నాయకులను తయారు చేయడంలో కూడా పెట్టుబడి పెడుతోంది. విద్యార్థులను కేవలం నేర్చుకునేవారిగా కాకుండా నాయకులుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. బాల్ సంసద్ అంటే పిల్లల పార్లమెంట్ దీనిలో ఒక ముఖ్యమైన భాగమన్నమాట. దీని ద్వారా పాఠశాల అభివృద్ధిలో విద్యార్థులు కూడా పాల్పంచుకుంటారు, వాళ్ల గొంతు వినిపిస్తారు. ఇది వాళ్లల్లో నాయకత్వ లక్షణాలను బాగా పెంచుతుంది. ఇక్కడ విద్యార్థులు ముఖ్యమంత్రి, విద్యామంత్రి లాంటి పదవులకు పోటీ పడతారు, ఎన్నికవుతారు, బాధ్యతలు కూడా తీసుకుంటారు. అంటే ప్రజాస్వామ్యం, నాయకత్వం, జవాబుదారీతనం లాంటి విషయాలను పుస్తకాల్లో చదవడం కాదు, వాళ్లు ప్రత్యక్షంగా అనుభవించి నేర్చుకుంటారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంటి క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ చార్ట్ చూస్తే తెలుస్తోంది. 50,000 రూపాయల బడ్జెట్లో చాలా పెద్ద భాగం, అంటే 30,000 రూపాయలు కేవలం విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వడానికే కేటాయించారు.
ఇక చివరిగా ఈ నిధులు సాంస్కృతిక మార్పిడి ఇంకా ముఖ్యమైన అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ కార్యక్రమం ద్వారా మన విద్యార్థులకు పంజాబ్ భాష, సంప్రదాయాలను పరిచయం చేస్తారు. దీనివల్ల జాతీయ సమైక్యత భావం పెరగడమే కాకుండా విభిన్న సంస్కృతుల మధ్య అవగాహన కూడా పెరుగుతుంది. అంతేకాదు, ఈ కార్యక్రమం సమాజంలోని కీలకమైన సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. 874 పాఠశాలల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మీద అవగాహన కల్పించడం కోసం దాదాపు 88 లక్షల రూపాయలను కేటాయించింది. ఇది విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి ఒక చాలా ముఖ్యమైన అడుగు. మొత్తంగా చూస్తే ఈ పథకం కేవలం డబ్బులు కేటాయించడం గురించి కాదు, ఇది మార్పు కోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్. సరైన విజన్తో కూడిన నిధులు ప్రభుత్వ విద్యని ఎంతగా మార్చగలవో ఇది మనకు చూపిస్తుంది. ఇది మనల్ని ఆలోచింపచేసే ప్రశ్న. సరైన వనరులు, సరైన ప్రణాళిక ఈ రెండూ కలిస్తే ప్రభుత్వ విద్య యొక్క నిజమైన సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుంది? సిఎఫ్ఎంఎస్ పోర్టల్, ఆ పేరు వినగానే చాలామందికి ఖర్చు బిల్లులు సబ్మిట్ చేయటం గుర్తొచ్చి కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది కదా. సరే, ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టేద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. నిజమే, ఈ గవర్నమెంట్ ఫైనాన్షియల్ పోర్టల్స్ అప్పుడప్పుడు ఓ పెద్ద చిట్టడవిలా అనిపిస్తాయి. ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ ముగించాలి, ఏ ఫారం నింపాలి, ఇలా బోలెడు ప్రశ్నలు. కానీ కంగారు పడాల్సిన పనేలేదు, ఎందుకంటే మనం సరైన దారిలోనే ఉన్నాం. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ మొత్తాన్ని క్లియర్ చేసేసి ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడమే. ఈ సెషన్ అయ్యేసరికి బిల్లు సబ్మిట్ చేయడానికి కావలసిన ప్రతి స్టెప్ మీ చేతుల్లో ఉంటుంది. మీరే కాన్ఫిడెంట్గా పూర్తి చేస్తారు. ఓకే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత హెచ్ఓఏ మ్యాపింగ్, బిల్లు క్రియేషన్, ఇంకా దానికి కావలసిన డాక్యుమెంట్స్, రూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇదొక క్లియర్ రోడ్ మ్యాప్ అన్నమాట. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం చూసే విధానాన్ని మార్చుకోవాలి. ఈ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఒక పెద్ద అడ్డంకి అని అనుకోవద్దు. దాని గురించి సరిగ్గా తెలుసుకుంటే ఇది మనం ఈజీగా వాడగలిగే ఒక సిస్టమ్ అంతే. మరి దాన్ని ఎలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ హెచ్ఓఏ మ్యాపింగ్. ఒక డీడీఓగా మీరు గనక ఇది కరెక్ట్గా చేస్తే ఫ్యూచర్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని ముందే ఆపేయొచ్చు. ఇది మన ఫినాన్షియల్ ప్రాసెస్కి ఒక ఫౌండేషన్ లాంటిది. అసలు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ అంటే హెచ్ఓఏ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ బడ్జెట్కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాంటిది. మనం బిల్లు పెట్టినప్పుడు ఆ డబ్బులు ఏ అకౌంట్ నుండి రావాలి అని సిస్టమ్కి ఖచ్చితంగా చెప్పేది ఇదే. ఈ మ్యాపింగ్ లేకపోతే సిస్టమ్కి డబ్బులు ఎక్కడ్నుండి తీసుకోవాలో తెలీదనమాట. అయితే ఈ మ్యాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రిపరేషన్ ఉంది. ఫస్ట్, మీ డీడీఓ సిఎఫ్ఎంఎస్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. అక్కడ ఎక్స్పెండిచర్లో వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి. అక్కడున్న మేకర్, చెక్కర్, సబ్మిటర్ రోల్స్ని ఒకసారి డిలీట్ చేసి మళ్లీ యాడ్ చేయండి. ఎందుకంటే ఇది సిస్టమ్ని రీఫ్రెష్ చేస్తుంది. అప్పుడు మ్యాపింగ్ స్మూత్గా అవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్స్లోకి వెళ్ళి హెచ్ఓఏ మ్యాపింగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సిస్టమ్ని రెడీ చేశాం కదా. ఇప్పుడు మ్యాపింగ్ని కంప్లీట్ చేయడానికి కొన్ని ఫైనల్ స్టెప్స్ ఉన్నాయి. పొజిషన్ దగ్గర మీ డీడీఓ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కనిపించే డిక్లరేషన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు బడ్జెట్ సెక్షన్లో డీడీఓ హెచ్ఓఏ మ్యాపింగ్కి వెళ్ళండి. అక్కడ మీకు కావాల్సిన హెడ్ ఆఫ్ అకౌంట్ని డ్రాప్ డౌన్ నుండి సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా డీడీఓ బయోమెట్రిక్తో సబ్మిట్ చేస్తే అంతే, మ్యాపింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆన్లైన్లో పని అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వద్దు. ఒక చిన్న ఆఫ్లైన్ పని కూడా ఉంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ హెచ్ఓఏని మీ డీడీఓ కోడ్కి యాడ్ చేయమని కోరుతూ మీ సబ్ ట్రెజరీ ఆఫీసర్కి ఒక రిక్వెస్ట్ లెటర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. రైట్, ఇప్పటివరకు ఫౌండేషన్ వేశాం. ఇప్పుడు అసలైన ఘట్టానికి వచ్చాం. అదే బిల్లు క్రియేట్ చేయడం. హెచ్ఓఏ మ్యాపింగ్ సక్సెస్ఫుల్గా పూర్తయింది కాబట్టి ఇప్పుడు బిల్లుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్టెప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిల్లు క్రియేట్ చేసే పేజ్కి ఎలా వెళ్లాలంటే ముందుగా మేకర్ లాగిన్లో ఎక్స్పెండిచర్కి వెళ్ళండి. అక్కడ బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే బిఎల్ఎంని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ బిల్ మీద క్లిక్ చేసి నాన్ హెచ్ఆర్ బిల్ని ఎంచుకోవాలి. ఫైనల్గా 310 గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని సెలెక్ట్ చేయాలి. అంతే. ఇప్పుడు మనం బిల్ డీటెయిల్స్ సెక్షన్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఫీల్డ్ చాలా ముఖ్యం.
చిన్న తప్పు జరిగినా బిల్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బిల్ సబ్జెక్ట్ దగ్గర క్లియర్గా టైటిల్ ఇవ్వండి. సబ్ టైప్లో 312 గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని సెలెక్ట్ చేయండి. ఆర్గ్ యూనిట్ దగ్గర మీ స్కూల్ లేదా ఆఫీస్ పేరు ఎంచుకోండి. బడ్జెట్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక గ్రాస్ అమౌంట్ దగ్గర బిల్కి కావలసిన మొత్తం అమౌంట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత వచ్చేది కాంపోనెంట్ సెక్షన్. ఇక్కడ కొన్ని విషయాలు కరెక్ట్గా ఎంటర్ చెయ్యాలి. మదర్ శాంక్షన్ దగ్గర శాంక్షన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి. దీనివల్ల బిల్లుకి అఫీషియల్ అప్రూవల్ ఉందని తెలుస్తుంది. ఈజ్ డీబీటీ అని అడిగితే నో అని సెలెక్ట్ చెయ్యండి. ఇక కాంపోనెంట్ ఇంకా సబ్ కాంపోనెంట్ దగ్గర ఆ ఖర్చు దేనికి సంబంధించిందో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్నోవేషన్ అని సెలెక్ట్ చేశాం. అన్ని డీటెయిల్స్ ఇచ్చాక ఫైనల్గా వెండార్ కోడ్ని అలాగే మొత్తం ఖర్చు ఎంత అవుతోందో ఆ అమౌంట్ని ఎంటర్ చేస్తే మేజర్ డేటా ఎంట్రీ పార్ట్ పూర్తయినట్టే. అన్నీ కరెక్ట్గా ఫిల్ చేశాం. చాలా బాగుంది. కాని ఇక్కడితో పనైపోలేదు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కొచ్చాం. బిల్లు స్మూత్గా అప్రూవ్ అవ్వాలంటే కొన్ని రూల్స్ పాటించాలి, కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని ముఖ్యమైన రూల్స్ చూద్దాం. ఎప్పుడైనా సరే బిల్లులు వెండార్ పేరు మీదనే ఉండాలి, డీడీఓ పేరు మీద ఉండకూడదు. ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్. అలాగే ఆ బిల్లుల మీద వెండార్ సంతకం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. సంతకం లేని బిల్లులు సబ్మిట్ చెయ్యొద్దు. సబ్మిట్ బటన్ నొక్కే ముందు ఈ చెక్లిస్ట్ ఒకసారి చూసుకోండి. డీడీఓ ప్రొసీడింగ్స్, ఖర్చుల వివరాలతో ఉన్న వర్క్షీట్, ఒరిజినల్ బిల్లులు, వౌచర్లు, వెండార్ ఆధార్ కాపీ, ఇంకా వాళ్ల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అటాచ్ చేశారా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏ ఒక్కటి మిస్ అయినా మొత్తం ప్రాసెస్ మళ్లీ మొదటికొస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఈ మొత్తం ప్రాసెస్ని సింపుల్గా 3 స్టెప్స్లో గుర్తుపెట్టుకోవచ్చు. 1 హెడ్ ఆఫ్ అకౌంట్ని సరిగ్గా మ్యాప్ చేయండి. 2 డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చి బిల్లును క్రియేట్ చేయండి. 3 కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటినీ అటాచ్ చేయండి. మ్యాప్, క్రియేట్, అటాచ్ ఈ 3 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే చాలు, మీ బిల్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. గుర్తుంచుకోండి, సక్సెస్ఫుల్ సబ్మిషన్ అంటే మనకి అన్నీ తెలియాలని కాదు, సరైన స్టెప్స్ని ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవడమే ముఖ్యం. ఈ గైడ్ మీకు ఆ సరైన దారిని చూపించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీద మీకు పూర్తి పట్టు వచ్చింది కదా. మరి దీనితో మీరు ఏం సాధించబోతున్నారు? ఇకపై బిల్లులు సబ్మిట్ చేయడం ఒక పనిలా కాకుండా మీ ఫైనాన్షియల్ పనుల్ని ఇంకా వేగంగా, ఇంకా ఎఫిషియెంట్గా పూర్తి చేయగలుగుతారు. సో నెక్స్ట్ టైం CFMSలో లాగిన్ అయినప్పుడు ఈ కొత్త కాన్ఫిడెన్స్తో మీ పనిని మొదలుపెట్టండి.